నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ అమెరికా ఒకప్పుడు బలమైనటువంటి బంధం ఉన్న మిత్ర దేశాలు, కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని పటాపంచలు అవుతూ దూరం పెరుగుతోంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఎన్ఆర్ఐ అడ్వకేట్, అక్కడ అటార్నీగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కావేటి శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు దీంతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా అమెరికా వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి వస్తుంది అనే అభిప్రాయం ఉంది. మీరేం చెప్తారు? సుదీర్ఘకాలం అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా, అలానే అక్కడ ప్రాక్టీసింగ్ అటార్నీగా, అక్కడ ఉన్నటువంటి లీగల్ సిస్టము ఇప్పుడు ఒక ఫ్రెష్గా నాలాంటి స్టూడెంట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను కాకపోతే మా అబ్బాయి లాంటి వాళ్ళు అమెరికా రావాలంటే అసలు వచ్చేటువంటి వాతావరణం ఉందా ఈ నిర్ణయాల తర్వాత? ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తున్నారండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలాసార్లు స్టూడెంట్స్ మమ్మల్ని కన్సల్టేషన్ అడుగుతారు. ఇండియాలో ఉన్నప్పుడు వెళ్తున్నారు, ఎంబసీకి వెళ్తున్నారు, వీసాలు తీసుకుంటున్నారు. అంటే ఒక పరిస్థితి ఏంటంటే ఎన్రోల్మెంట్ తగ్గింది బికాస్ ఆఫ్ హిస్ పాలసీస్. అందరూ కూడా వేరే దేశాలకు వెళ్తున్నారు. రెండోది ఎంప్లాయ్మెంట్ మీద కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి $1,00,000 H1 చేసుకోవాలంటే ఎవరు కట్టలేరు, చేయలేరు. సో డెఫినెట్ గా ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద ఉంటుంది, విజిటర్స్ మీద కూడా ఉంటుంది, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎ మేజర్ ఇంపాక్ట్. yes definitely yes. $1,00,000 అది ఈ $1,00,000 ఏంటి సార్? అది ఇంప్లిమెంట్ అవుతుందా? H1B వీసాలకు తీసుకునేటువంటి వాళ్ళకి $1,00,000 కట్టాలి. 1,00,000 ఉంటే అక్కడ దాకా $1,00,000, ₹1,00,000 కాదు, $1,00,000 ఉంటే అక్కడ దాకా ఎందుకు, ఇక్కడే బోల్డని వ్యాపారాలు చేయొచ్చు కదా అని కామెంట్లు కూడా వస్తున్నాయి. సో అది ఇంప్లిమెంట్ అవుతుందా? కరెక్ట్ అండి. బట్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ ఫైల్ చేశారు కోర్టులో. అంటే అది మరి లిటిగేషన్ అయ్యి నిలవకపోవచ్చు అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకూడదు ఎప్పుడు కూడా వ్యాపారస్తుల మీద. అన్డ్యూ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకూడదు. రెండోది ఏంటంటే ఇంటర్ఫియరెన్స్ ఇన్ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఆర్ పబ్లిక్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ అవ్వకూడదని ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు మరి వ్యాపారాలే కదండి, ఇప్పుడు ఐటీ కంపెనీస్ అన్ని వ్యాపారాలే కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ తెచ్చుకుంటాము, మరి అది వ్యాపారమే కదా, వాళ్లకు ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ రాస్తాము, అది కాంట్రాక్టే. ఇప్పుడు ఏదన్నా మేము యాప్ డెవలప్ చేయాలంటే ఐటీ కంపెనీస్ బయట కంపెనీస్ తోని కాంట్రాక్ట్ చేస్తారు. మరి ఇలాంటి రెగ్యులేషన్ అన్డ్యూ బర్డెన్ అవుతే అది బిజినెసెస్కి ఎఫెక్ట్ కదా, కాంట్రాక్ట్ లో ఇంటర్ఫియరెన్స్ కదా. అంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం అది హోల్డ్ అవ్వదని నా ఒపీనియన్ అండి. రెండోది గతంలో కూడా చూసుకుంటే మనకు 4-5 వేల మంది స్టూడెంట్ వీసాలు క్యాన్సిల్ చేశారని, అందులో మెజారిటీ స్టూడెంట్స్ ఉన్నారు. మళ్ళీ అందరూ కోర్టుకు వెళ్ళి లిటిగేషన్ చేసి అందరూ కూడా చెప్తే మళ్ళీ ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ అందరికి వీసాలు ఇచ్చారు. ఆయన 4,000 మందికి వీసాలు ఇచ్చారు. నేను అనుకునేది ఏంటంటే ఇది ఇట్ విల్ నాట్ హోల్డ్ గుడ్. దిస్ ఇస్ మై ఒపీనియన్ అండి. అండ్ లిటిగేషన్ కూడా అవుతుంది, ఎందుకంటే వ్యాపారాల మీద కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని కూడా ఐ డోంట్ థింక్ సో దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అండి. అది నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా. ఇంకోటి, ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకి లేదా వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఎడ్యుకేషన్ కావచ్చు, విజిటింగ్ పర్పస్ కావచ్చు, లేదా ప్రొఫెషనల్గా ఉద్యోగార్థులైనటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళకి ఇప్పుడు అమెరికా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ప్రతిరోజు అమెరికా, ఇండియా లేదా ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవే పతాక శీర్షికల్లో ఉంటున్నాయి. సో మీరేం సలహా ఇస్తారు? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చండి, ఎందుకంటే వాళ్లకు H1 హిట్ అయ్యే వరకు 2-3 years పట్టుద్ది. ఎందుకంటే వాళ్ళు ఇనిషియల్గా సిపిటీలో పనిచేసుకోవచ్చు, ఇనిషియల్ ఓపీటీలో పనిచేసుకోవచ్చు, మళ్ళీ స్టెమ్ ఓపీటీలో పనిచేసుకోవచ్చు. వీళ్ళు ఎవరైతే స్టెమ్ ప్రోగ్రామ్స్ లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులేషన్స్ ఏవి 3 ఏళ్ల వరకు ఎఫెక్ట్ అవ్వదు. సో ఐ డోంట్ థింక్ సో స్టూడెంట్స్ షుడ్ బి కన్సర్న్. ఇక సెకండ్ థింగ్ ఏంటంటే H1B వాళ్ళు ఆయన ఏమంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అప్లికబుల్ అంటున్నారు. కనుక ఎవరికైతే H1B ఉందో ఆల్రెడీ, లేకపోతే చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకుంటున్నారో స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఏం అవ్వదు. ఇక మూడోది వ్యాపారాలు అంటే డెఫినెట్ గా ఆ టారిఫ్స్ చేస్తున్నారు కనుక ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో వాళ్ళు చూసుకొని రీసెర్చ్ చేసుకొని వెళ్తే బెటర్. దట్ ఈస్ మై ఒపీనియన్. మన దేశంలో ఇప్పుడు సైంటిస్టులకు కానీ, ముఖ్యంగా స్టెమ్కి సంబంధించినటువంటి రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఈ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులకి ఆహ్వానం పలుకుతామని అటు చైనా చెప్తుంది, ఇటు యూరప్ చెప్తుంది. సో అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రభావం ఈ వలసలు అటు డైవర్ట్ అవ్వడానికి ఎంతవరకు మార్గం వేస్తుంది? 100% లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి గోయింగ్ టు చైనా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ చేశారు డోర్స్, ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ వర్కర్స్ కావాలి. రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు $billions ఇన్వెస్ట్ చేస్తున్నారు.
అంటే యుఎస్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక డెఫినెట్గా బికాస్ మన వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఐటీలో మన వాళ్ళు చాలా అంటే దే ఆర్ వెరీ జీనియస్, మన వాళ్ళు ఇంగ్లీష్ కూడా వచ్చు కనుక ఇట్ ఈస్ బెటర్ టు గో టు చైనా. అండ్ జపాన్ ఈజ్ ఆల్సో గివింగ్ అండి. ఇప్పుడు మన ఇండియన్ టెక్నాలజీ వర్కర్స్కు వాళ్ళు స్పెషల్ వర్క్ పర్మిట్స్ ఇస్తున్నారు. యూరోప్ వాళ్ళు కూడా ఇస్తున్నారు మన వాళ్ళకి, ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా మంది చనిపోయారు ఎక్కడ యూరోప్లో. రెండోది ఏంటంటే యూరోప్ దేశాలు కూడా ఇప్పుడు జర్మనీ కానీ, పోలాండ్ కానీ, లిథువేనియా, లాట్వియా అన్ని కంట్రీస్ కూడా మన వాళ్లకు ఇస్తున్నారు, వర్క్ పర్మిట్స్ ఇస్తున్నారు అక్కడ ఎడ్యుకేషన్ అయిన తర్వాత. అండ్ స్వీడన్లో కూడా ఇస్తున్నారండి. ఇప్పుడు పోర్చుగల్ వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్స్ ఓపెన్ చేశారు. $2 లక్షల పెడితే మీకు అక్కడ పోర్చుగల్లో కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. ఇప్పుడు $2 లక్షల అంటే మన దగ్గర 2 కోట్లు అండి. చాలా మంది మన రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ అమ్ముకుంటే 2 కోట్లు వస్తాయి. సో పోర్చుగల్ వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు కనుక ఇప్పుడు మాకు చాలా ఎంక్వైరీస్ ఆ దేశాల నుంచి అక్కడికి వెళ్ళటానికి వస్తున్నాయి. సో కానీ డోర్స్ ఆర్ ఓపెనింగ్. ఇప్పటివరకు అమెరికాని ప్రిఫర్ చేశారు. అమెరికా అంటే ఏదో భూతల స్వర్గం అక్కడే ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఉండేది. సో ఇది ఒక మిత్గా మారిపోయి రాబోయే రోజుల్లో ఇండియన్స్ ఎక్కువగా ఐరోపా, చైనా, మీరు అన్నట్టుగా జపాన్ ఈ కంట్రీస్లో ఎక్కువ సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆపర్చునిటీస్ కూడా ఆ స్థాయిలో వస్తాయి అక్కడ. 100% అండి. ఎందుకంటే వన్ డోర్ క్లోజెస్ అనదర్ డోర్ ఓపెన్స్ అంట కదా. మనం ఇప్పుడు ఎకనామిక్ సిచ్యువేషన్స్ లో కూడా ఎప్పుడైనా వ్యాపారమైనా లా చేంజ్ అయినప్పుడు ఆ సంబంధించిన రాజులు, ఆ సంబంధించిన ప్రెసిడెంట్లు మారినప్పుడు డెఫినెట్ గా రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తారు వాళ్ళు. సో వీ లుక్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. ఎందుకంటే మన వాళ్ళు బికాజ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్స్ హైయెస్ట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంజనీర్స్. మరి మన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ ఎక్కడికైనా వెళ్ళి ఇంగ్లీష్ వచ్చు కనుక వెళ్తారు, పని చేసుకుంటారు. యాజ్ యూ రైట్లీ సెడ్, ఇప్పుడు నేను గతంలోనండి ఇనిషియల్గా ఆస్ట్రేలియాకి వెళ్ళాను, అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళాను. ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ కెనడాకి వెళ్ళాను, దాంతో యూఎస్కి వెళ్ళాను. ఇప్పుడు నా పర్సనల్ జర్నీనే 35 yearsలో 4 continents తిరిగి అమెరికాలో సెటిల్ అయ్యాను. ఇప్పుడు వేరే ఆపర్చునిటీస్ దొరికితే వేరే కంట్రీస్లో కూడా ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నాం, వెళ్తున్నాం. సో అట్లాగే ప్రపంచంలో వెన్ ఆపర్చునిటీస్ ఉంటే మనం వెళ్ళాలి కదండి. ఇమిగ్రెంట్స్ మైగ్రేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు గతంలో చూసుకుంటే మరి ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి ఎందుకు వచ్చారు? మన దేశానికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, స్పెయిన్ వాళ్ళు వచ్చారు, మన దేశంలో పోర్చుగల్ వాళ్ళు వచ్చారు, మన దేశంకి వచ్చి పరిపాలించారు కదా. మరి ఇరాన్ వాళ్ళు కూడా వచ్చారు. మరి ఎందుకు వచ్చారు? మనం అప్పుడు మన కృష్ణదేవరాయ టైంలో రాజులు ఉన్న టైంలో మన దగ్గర డైమండ్స్, పర్ల్స్ రోడ్ల మీద అమ్మేది. మనది బెస్ట్ ఎకానమీ కదండి వరల్డ్ లో, అంతకుముందు 200-300 సంవత్సరాల కింద. మరి వచ్చారు కదా, మన దగ్గర అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇప్పుడు దీన్ని విషియస్ సైకిల్ అంటారండి ఎకనామిక్ దాంట్లో. ఎందుకంటే పెద్ద దేశాలు చిన్న దేశాలు అవుతాయి, చిన్న దేశాలు పెద్ద దేశాలు అవుతాయి కనుక దిస్ ఈజ్ అ విషియస్ సైకిల్ ఇన్ ఎకనామిక్స్. ఒక రోజు సూపర్ పవర్ గా ఉన్నది తక్కువ అవచ్చు. మన దేశం కూడా నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు 8 ఫిరంగులతోనే ఆయనకు సెల్యూట్ చేసేవారంట. హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. మన దేశంలో మన రాజులు ఉన్నప్పుడు మనకు డైమండ్స్, పర్ల్స్ అని రోడ్డు మీద అమ్మేవాడు. మన దగ్గర మనకి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కూడా మన దగ్గర వ్యాపారం కోసం వచ్చారు కదండి ఇంగ్లీష్ వాళ్ళు. మరి అదే మళ్ళీ థింగ్స్ విల్ కమ్ బ్యాక్, ఇండియా విల్ కమ్ బ్యాక్ ఇన్ ద పవర్, ఈస్ట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ ద పవర్ అండి.